సహోదరుడి పేరు అంకమరావు అండి. ఊరు వేటపాలెం. ఇతను చాలా అప్పుల బాధతో చాలా ఇబ్బంది పడుతూ ఇక ఊరు వదిలిపెట్టి వాళ్ళకి కనపడకుండా తిరుగుతూ ఉన్నాడంట. కొన్ని రోజులు ఆగిన తర్వాత దేవుని ప్రేరణ కలపట్టి మరి తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఆ అప్పుల విషయంలో ప్రార్థన చేసేవాడంట. దైవ సేవకులు కూడా అప్పులు ఎవరైతే ఉన్నారో లెగవండి అన్నప్పుడు ఈ బిడ్డ లేచి ఆ విషయం మీద ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. దైవ సేవకులు కూడా ప్రార్థన చేశారంట. అంతేకాదు తర్వాత ఎవరో ఒక వ్యక్తి, ఎందుకయ్యా అట్లా ఊరు వదిలిపెట్టి తిరుగుతావు, నీ ఇంటి మీద మేము లోన్ ఇస్తాము అని ఒక ప్రైవేట్ బ్యాంక్ అతను చెప్పారంట. సరే అని అతను ఆ బ్యాంకుకి అప్లై చేసినప్పుడు సిబిల్ మాత్రం తక్కువగా ఉంది, మరి లోన్ అయితే కష్టం అన్నప్పుడు మన ఆన్లైన్ ప్రేయర్కి వచ్చి ప్రార్థన చేసుకొని నీ చిత్తమైతే నాకు లోన్ ఇప్పించు తండ్రి అని విశ్వాసంతో ప్రార్థన చేశారంట. ఎవరైతే లోన్ ఇవ్వమన్నారో వాళ్ళే మళ్ళీ పిలిచి నీకు సిబిల్ కరెక్ట్గానే ఉంది, మేము లోన్ ఇస్తామని ఆ లోన్ అప్లికేషన్ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా జరిగినాయి. తర్వాత వాళ్ళు ఒకరోజు పిలిపించి 4 లక్షలు మీకు శాంక్షన్ అయిందని మరి వాళ్ళు ఆ 4 లక్షలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అప్పులు తీర్చుకొని చక్కగా హ్యాపీగా ఉన్నారన్నారు. నేను దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నానంటే కేవలము దేవుడు నాకు చేసిన కార్యాన్ని బట్టి ఇలా ఉన్నానని మరి దేవుడు ఈ బిడ్డ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఒకసారి అందరూ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.